హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ సిస్టర్స్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేయబోతున్నామండి. దోసకాయ పచ్చడి అన్నంలో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీడియం సైజ్ ఒక దోసకాయని తీసుకున్నాను. గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. దోసకాయ పీల్ చేసుకోండి. చేసేసాక ఇలా కట్ చేసుకోండి. చాలామంది గింజలను అయితే యూజ్ చేస్తారండి, నేనైతే యూజ్ చేయడం లేదు. చేసేవాళ్ళు చేదుగా ఉన్నాయో లేవో ఒకసారి టేస్ట్ చేయండి. చేశాక వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదండి. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. నేను ఒక కప్పులోకి వేసేసుకున్నానండి కట్ చేసిన పీసెస్ని. ప్యాన్లో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. ఈ మెంతులు టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది. ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, 3 వేసి బాగా దొరలుగా ఫ్రై చేసుకోండి. నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. అలాగే అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసానండి. పల్లీలు అలా వేపుకోండి. వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు మీ ఆప్షనల్ అండి, వద్దనుకుంటే అదే ప్లేస్లో పల్లీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా స్లో ఫ్లేమ్లో దోరలుగా వేపుకోండి. వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశానండి. 12 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అదే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే నాకు సరిపోతుంది ఆ కారము. అలాగే కరివేపాకు బాగా దొరలుగా వేపుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోండి. తీసుకున్నాక అదే ప్యాన్లో 2 టమోటా ముక్కల్ని వేసానండి. అలాగే 2 రెమ్మలు చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయండి. అన్నిటినీ బాగా దోరలుగా 2-3 నిమిషాల్లోకి ఫ్రై అయిపోతాయండి. అలా ఫ్రై అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో చేసుకోండి. 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి. అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. అలా చేశాక నేను చూపించిన విధంగా కొద్దిగా మగ్గుతాయండి. అలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్నాక అందులోనే కొన్ని దోసకాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. రోటి పచ్చడిలాగా పలుసుగా గ్రైండ్ చేసుకోండి. అలా ముక్కలుగా. తర్వాత మిగిలిన సగం కూడా అందులోనే వేసేయండి. కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు తీసుకోవద్దండి. నేనైతే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. బరకగా అలా గ్రైండ్ చేసుకోవాలండి రోటి పచ్చడిలాగా. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. పచ్చెనగపప్పు 1 స్పూన్, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు 4, 2-3 ఎండుమిర్చి అండి, కరివేపాకు కొద్దిగా, అన్నీ బాగా మిక్స్ చేయండి. అలా పోపు బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా చిటికెడంతా ఇంగువ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక అందులోనే చిటికెడంతా పసుపు, బాగా అలా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసిన పచ్చడి మొత్తం అందులో వేసుకొని బాగా 2-3 సార్లు మిక్స్ చేయండి. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉందండి. చూసాము, మీరు కూడా చేసి కామెంట్ చేయండి.